నేర్చుకోగలిగితే దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైం మన ఏమంటారు కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవడం అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని పవర్కి వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. మోటివేషన్తో చాలా మంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది అంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితి కానీ ఏం లేదు. వీ నీడ్ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించింది అంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ కమిటెడ్ టు గివ్ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే చేయగలిగే శక్తి. సో నాకేమనిపించింది మనం ఎస్పెషల్లీ మనం పంచాయత్ రాజ్ తీసుకున్నప్పుడు 70% మన అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీద ఎక్కువ జనం కూడా పంచాయతీలో డెవలప్మెంట్ అంతా పంచాయతీలో. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది అంటే దాని నుంచి అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించింది అంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టారు. ఐ వాంట్ టు విజిట్ ఈచ్. ఉదాహరణకి మన కడప వెళ్ళాము, వరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే సమస్య మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది గాలివీడు. మన కడప జిల్లా రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షన్ అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉంటుంది. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న క్లాస్ రూమ్ ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేది. సో నాకేంటంటే మేము అసలు వెరీ క్లియర్ మెసేజ్ టు పీపుల్ ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అర్థం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా వివరిస్తారు. దట్ మీరు అందరూ కొన్నిసార్లు రాలేదు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోతుందంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావాలి. ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు చెప్పిందో అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకుని నడుస్తాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేయాల్సి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలుగా నడవడం ఏదో తెలుసు అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటన్నిటి మధ్యలో ఎంత ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం, లీడ్ చేసే వ్యక్తికి చాలా అవసరం. నా దగ్గరికి కూడా సభలో వాళ్ళు బిఏ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. సార్ ఈ మీరు వెళ్ళి కూడా రోడ్లో తిరిగి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించింది. నాకేం కనిపించిందంటే నా పేషీతో వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉన్నాడు మన ఊరిలో విజయనగరం మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం రాకపోతే అదన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానిక సర్పంచ్ కానీ సరిగ్గా క్వాలిటీ కోసం అంటే ప్రతిసారి రోడ్డు ఏదో పని మీద ఎంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోండి. అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం ఏదంటే రెండు పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పనిచేసే అవకాశం. అలాగే యూ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంట్. అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటన ఉండాలి. కనీసం 14 రోజులు అది ఒక జిల్లాలో 2 జిల్లాలో